నిర్మల్ జిల్లాలో ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. తన సమస్య చెప్పుకునేందుకు రెవెన్యూ సదస్సుకు వచ్చిన వృద్ధ రైతును నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు పోలీస్ అధికారి. తహసీల్దార్ ఛాంబర్ నుంచి బయటకు నెట్టుకుంటూ వెళ్లాడు ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లోని ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక పోలీస్ అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్లోని పాత ఎల్లాపూర్లో భూభారతి సదస్సులో ఘోరం జరిగిందని చెప్తున్న పోలీసుల వద్ద స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక వృద్ధ రైతు తన సమస్యను చెప్పుకోవడానికి ఆడియో ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ వెళ్ళడానికి వస్తే అతను ఏఎస్ఐ రామచందర్ పిఎస్ ఖానాపూర్ విధులు నిర్వహిస్తున్న ఆ వృద్ధ రైతును బయట గెంటేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు ఒక వీడియో తీసి చెప్పారు, పంపడంతో తీసుకొచ్చే వైరల్ అవుతున్నది. నిర్మల్ జిల్లా కలెక్టర్ గత వారం 10 రోజుల నుంచి భూభారతి పైన అనేక సమావేశాలు నిర్వహించి ప్రజల ముందు అవగాహన చెప్పాలా, ప్రజలకు మొత్తం చెప్పాలా, ఏ సమస్య వచ్చినా ఏ డౌట్ ఉన్నా అని తీర్చే బాధ్యత మీదే ఉందని చెప్పేసి ఆ కలెక్టర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఈ భూభారత్ సదస్సులో ఈ విధంగా జరగడం ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్తుంది. అధికారులు, పై అధికారులు ఎంత కష్టపడ్డా కానీ ఇక్కడ కింది స్థాయి అధికారులతోటి ఇక్కడ మనకు భూభారత్ సదస్సు అనేది ప్రతిష్ట దెబ్బతించే విధంగా మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్, కానీ అంటే అక్కడ రైతులు సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. మరి అలాంటి రైతుపై అక్కడ పోలీసు అధికారులు చేయడానికి అక్కడ ఏమంటున్నారు వాళ్ళు? తహసీల్దార్ చాలా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అయితే గొప్పగా ఇస్తుంది, దాని కంటే భూభారతి గొప్పది, మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, ఆగస్టు 15 కూడా మొత్తం పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా ఇక్కడ మాత్రం స్థానికంగా మాత్రం కనిపిస్తలేదు. అది కేవలం ప్రకటనకు మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చెప్పుకోవడానికి కనీసం మా సమస్య వినడానికి కూడా అధికారులు ఓపిక లేకుండా ఉన్నారు. మమ్మల్ని కనీసంగా వృద్ధ రైతు చట్టవతం వచ్చిన అతన్ని కూడా సరఫరాచిన సాయం వచ్చినట్టుగా నూకేయడం పోలీసుల జులు చాలా ఘోరం అని చెప్పేసి ఇక్కడ చాలా ప్రజలు విమర్శిస్తున్నారు. శ్రీనివాస్, అసలు ఆ రైతుని గెంటేయడానికి కారణం ఏంటి? ఓపిక లేకపోవడం. లోకల్ పోతా అంటే మీరు ఎందుకు లోకల్ పోతారు, రావాలని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు వస్తారని చెప్పేసి వేరే వాళ్ళు వస్తారని చెప్పేసి ఇతన్ని నూకేసి తోసేయడం జరిగింది. ఈ ఏఎస్ఐ తీరుపేట అక్కడ ఉన్న పోలీసులు కానీ అక్కడ రైతులు కానీ ఏమంటున్నారు? ఈ ఏఎస్ఐ తీరు మాత్రం ఘోరంగా ఉన్నది. ఇతను గతంలో తెలుస్తున్నది. ఖానాపూర్ పిఎస్ లో పనిచేస్తుంటాడు. ఇది దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఖానాపూర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓపిక లేకుండా అతన్ని చూసేసాం. ఎంఆర్ఓ చెప్పడం నేను చూసేసిన అని చెప్పంటున్నాడు. కానీ ఒక వృద్ధ రైతును మర్యాద కనీసం వృద్ధుడు అన్నా చెప్పి మర్యాద కూడా ప్రొఫెషన్ ఇక్కడ ప్రజలు తర్వాత విమర్శిస్తున్నారు. అందుకోసం వీడియో తీసి వైరల్ చేసి ఆ యొక్క పోలీసు యొక్క వాళ్ళ ప్రవర్తన ఏంటనేది ఇక్కడ బయటపెట్టడం జరిగింది. శ్రీనివాస్, ఇంకా అక్కడ